హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్ మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ సబ్జెక్ట్ గురించి. ఈ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ సబ్జెక్ట్లో కండక్టెన్స్ అంటే ఏంటి, సో అదేవిధంగా కండక్టర్స్ని సిరీస్ కనెక్షన్, ప్యారల్ కనెక్షన్, కండక్టెన్స్ ఏ విధంగా తీసుకుంటాం, సో వోల్టేజ్ డివైడర్ రూల్ అంటే ఏంటి, కరెంట్ డివిజన్ రూల్ అంటే ఏంటి, సో ఒక సర్క్యూట్లో పవర్ డెలివరింగ్ పవర్ ఏ విధంగా అనుకుంటాం, అబ్జార్బింగ్ పవర్ ఏ విధంగా అనుకుంటాం, సో వాటికి రిలేషన్షిప్ ఏంటి, సో ఇది చూద్దాం అన్నమాట. సో ఫస్ట్ ఇందులో మనకి ఏంటంటే కండక్టెన్స్. సో జనరల్గా కండక్టెన్స్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు కండక్ట్ ఎలక్ట్రికల్లీ. సో ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు కండక్ట్ ఎలక్ట్రికల్లీ, దాన్నే మనం ఏమంటామంటే కండక్టెన్స్ అంటారు. సో అంటే మనకి రెసిస్టెన్స్ అంటే ఏం చెప్తాము, టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఇట్, దాన్నే మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాం. అంటే మనం ఏదైనా ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు అందులో ఎలక్ట్రాన్స్ పాస్ ఆన్ అవ్వకుండా ఒక అపోజ్ చేసే దాన్నే మనం ఏమంటామంటే జనరల్గా రెసిస్టెన్స్ అంటాం. మరి కండక్టెన్స్ అంటే ఏంటంటే సో మనం ఏదైతే కండక్టర్ తీసుకుంటామో అందులో ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్రీగా పాస్ అయ్యేదానికి యూజ్ అయ్యేది, మనం ఫ్రీగా పాస్ చేసేదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ కండక్టెన్స్ అంటారు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ కండక్టెన్స్ అనే డెఫినేషన్ ఏం చెప్తామంటే సో ఇట్ ఈస్ ద ఎబిలిటీ, సో ఇట్ ఈస్ ద ఎబిలిటీ, సో ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు కండక్ట్ ఎలక్ట్రికల్, టు కండక్ట్ ఎలక్ట్రికల్, సో ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు కండక్ట్ ఎలక్ట్రికల్, దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ కండక్టెన్స్ అంటారు. అయితే సో జనరల్గా మనకి ఏంటంటే ఇది ఎక్కడ మోస్ట్లీ యూస్ చేస్తామంటే మనం తీసుకునే మెటల్స్ అంటే కండక్టర్స్ ఉంటాయి కదా అట్లా అన్నమాట. సో ఇక్కడ నాకు మనం ఏదైతే మెటల్స్ తీసుకుంటామో అందులో దీన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు, అంటే కండక్టెన్స్ అనేది ఎక్కువ ఉంటే మనకు బెస్ట్ అన్నమాట అట్లా. సో ఇది దీనికి దేనికి రెసిప్రోకల్ ఉంటుందంటే మనం ఏదైతే రెసిస్టెన్స్ తీసుకున్నామో దానికి రెసిప్రోకల్గా కండక్టెన్స్ అనేది ఉంటుంది. అయితే కండక్టెన్స్ దేనితో ఇండికేట్ చేసుకుంటాం అంటే మనము జీ అనే మెటీరియల్, జీ అనే పారామీటర్ ఇండికేట్ చేసుకుంటాం. సో జీ ఈక్వల్ టు 1/r, అంటే మనం తీసుకునే కండక్టెన్స్ అనేది ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నమాట. అంటే రెసిస్టెన్స్ యొక్క ప్రాపర్టీకి ఇది ఇన్వర్స్ రిలేషన్లో ఉంటుంది. ఓకే. అయితే దీని యూనిట్స్ ఏంటి, సో దీని యూనిట్స్ ఏంటంటే జనరల్కు మో అన్నమాట. సో మో అంటే ఎలా ఇండికేట్ చేసుకుంటాం, ఈ విధంగా ఇండికేట్ చేసుకుంటాం. సో మనకు మో అని చెప్పచ్చు, లేదు సీమెన్స్ అని చెప్పచ్చు, మో ఆర్ సిమెన్స్. సో కండక్టెన్స్కి యూనిట్స్ ఏంటంటే మో ఆర్ సిమెన్స్. మరి దీని యొక్క సింబల్ ఏ విధంగా ఉంటుందంటే మనం రెసిస్టెన్స్ ఏ విధంగా అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఉంటుంది అన్నమాట. సో ఇదేమో ఆ క్రాస్ వోల్టేజ్, సో అందులో పాస్ అయిన కరెంట్. సో మనం ఏదైతే మో తీసుకుంటామో అదే కండక్టెన్స్ తీసుకుంటామో ఇది ఎలా ఉంటుందంటే నాకు సింబల్ రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది. అయితే దీంట్లో మన కండక్టెన్స్ తీసుకున్నప్పుడు దీని దగ్గర ఉండే వోల్టేజ్కి, కరెంట్కి, కండక్టెన్స్కి రిలేషన్ ఏంటి అన్నప్పుడు సో దీన్ని ఏ విధంగా తీసుకుంటామంటే సో V ఈక్వల్ టు జనరల్గా V ఈక్వల్ టు IR అంటాం. ఇదేంటిది ఫ్రమ్ ద ఓమ్స్ లా బేస్ చేసుకుని ఇలా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నాం మనము 1/r అయితేనేమో G అంటున్నాం. సో మరి దీని నుంచి రెసిస్టెన్స్ ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు మనం 1/కండక్టెన్స్గా రాసుకోవచ్చు. అంటే సో ఇక్కడ G ఈక్వల్ టు 1/r ఏ విధంగా అయ్యిందో దీని నుంచి రెసిస్టెన్స్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు మనం 1/Gగా రాసుకోవచ్చు. సో కాబట్టి దీని నుంచి ఏమవుతుంది సో V ఈక్వల్ టు I/G అన్నమాట. సో ఇది వోల్టేజ్కి, కరెంట్కి, మనం తీసుకునే కండక్టెన్స్కి ఉన్న రిలేషన్షిప్. సో దీని నుంచి ఇందులో నుంచి కరెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇది సో V ఇంటూ G. ఓకేనా. సో ఇదన్నమాట. సో దాంతో పాటుగా మనకి ఏంటంటే సో మనం ఏదైతే ఒక కండక్టర్ తీసుకున్నామో అందులో దాని యొక్క ఏరియాకి, దాని యొక్క రెసిస్టివిటీకి, దాని యొక్క లెంత్కి రిలేషన్ ఏంటనేది చూద్దాం. సో జనరల్ మనకి ఏంటంటే రెసిస్టెన్స్ అన్నప్పుడు దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం ρL/A. ఇందులో రో అంటే ఏంటంటే రెసిస్టివిటీ, రెసిస్టివిటీ అంటాం. రో అంటే ఏంటంటే రెసిస్టివిటీ అంటాం. సో రెసిస్టివిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఇట్, దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ రెసిస్టివిటీ అంటుంటాం. అంటే మనం తీసుకునే కండక్టర్లో ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అని అపోజ్ చేసే ఒక ప్రాపర్టీని మనం ఏమంటామంటే ఇక్కడ రెసిస్టివిటీ అంటుంటాం. సో జనరల్గా ఎల్ అంటే ఏంటంటే ఇక్కడ లెంత్ అన్నమాట. సో మనం తీసుకునే కండక్టర్ యొక్క లెంత్ని ఎల్గా ఇండికేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, అంటే మనం ఏదైతే కండక్టర్ తీసుకున్నామో సో దాని యొక్క ఏరియా. ఓకే, దాని యొక్క ఏరియా. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఇది జనరల్గా మనకు తెలిసిన ఫార్ములా ఆర్కి, అంటే మనం తీసుకునే రెసిస్టర్కి మనకు తెలిసిన ఫార్ములా ఇది. అయితే ఇక్కడ కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు కండక్టెన్స్ తెలియాలి, అంటే జీకి వాల్యూ తెలియాలి. సో మరి జీని ఏ విధంగా ఇండికేట్ చేసుకోవచ్చు అంటే
సో ఇది ఏం చెప్తాం మనము, ఈ జీ అనేది రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ కాబట్టి సో అప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే ఏరియా ఏ ఓవర్ రో ఇంటూ ఎల్. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనము సిగ్మా ఇంటూ ఏ ఓవర్ ఎల్ అంటే జీ ఈక్వల్ టు సిగ్మా ఏ ఓవర్ ఎల్. మరి ఇక్కడ సిగ్మా అంటే ఏంటి అన్నప్పుడు సో ఇక్కడ సిగ్మా అంటే ఏంటంటే కండక్టివిటీ అన్నమాట. సో రెసిస్టెన్స్లో మనం ఏ విధంగా అయితే రో అన్నప్పుడు రెసిస్టివిటీగా ఇండికేట్ చేసుకున్నామో సో మనం తీసుకునే కండక్టెన్స్లో సిగ్మా అంటే ఏంటంటే కండక్టివిటీ. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు ఇట్ ఈస్ ఇన్వర్స్ రిలేషన్ టు ద రెసిస్టివిటీ అన్నమాట. సో రెసిస్టివిటీ యొక్క ప్రాపర్టీకి ఇది ఇన్వర్స్ రిలేషన్లో ఉంటుంది, ఏది కండక్టివిటీ అనేది. ఓకేనా, కండక్టివిటీ అనేది. అయితే దీనికి యూనిట్స్ ఏంటి, సో మనం తీసుకున్నాం ఇప్పుడు ఏది ఈ యొక్క సిగ్మా అనేది. మరి సిగ్మాకి యూనిట్స్ ఏంటి అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో మో ఓవర్ మీటర్స్గా తీసుకోవచ్చు, లేదు అంటే సీమెన్స్ ఓవర్ మీటర్గా కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఇలా తీసుకుంటాం, ఇది దానికి యూనిట్స్. అయితే ఇలాంటి కండక్టెన్స్ని 2 ప్యారల్లో కనెక్ట్ చేసామనుకోండి. సో ఇప్పుడు నేనేం చేశాను, 2 కండక్టెన్స్ని ప్యారల్లో కనెక్ట్ చేసాం. సో దీని వాల్యూ ఏమో G1, దీని వాల్యూ ఏమో G2. ఇలా కనెక్ట్ చేసినప్పుడు దీనికి ఈక్వివాలెంట్ వాల్యూ. సో దీనికి ఈక్వివాలెంట్ వాల్యూ కావాలన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే మనము సో ఈ విధంగా సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు సో 1/G1 ప్లస్ 1/G2గా రాసుకుంటాం. అండ్ ఇది ఏమవుతుంది, సో G1 G2 ఓవర్ G1 ప్లస్ G1 G2. ఇదే నాకేమవుతుంది అంటే ఇక్కడ 1 ఓవర్ G ఈక్వివాలెంట్ వాల్యూ అవుతుంది. ఓకేనా, సో G1 G2 బై G1 ప్లస్ G2. సో ఇదే నాకేమవుతుంది కండక్టెన్స్ యొక్క ఈక్వివాలెంట్ వాల్యూ అనేది అవుతుంది. ఓకే, మనం రెసిస్టెన్స్ అనేది ప్యారల్లో కనెక్ట్ చేయడం ఏ విధంగా వస్తుందో అదేవిధంగా కండక్టర్స్ సిరీస్లో కనెక్ట్ చేయడం ఆ విధంగా వస్తుంది. అదే కండక్టర్స్ని ఎప్పుడైతే నేను ప్యారల్లో కనెక్ట్ చేసుకుంటానో సో ఇప్పుడు మనం వీటిని ఏం చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓకేనా, సో ఇది G1 G2 ఇలా అనుకుంటే సో ఇప్పుడు నాకు దీనికి ఈక్వివాలెంట్ ప్యారల్ కనెక్షన్ ఇప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే సో G1 ప్లస్ G2 అవుతుంది, G1 ప్లస్ G2 అవుతుంది. ఓకే, అయితే ఇదే కండక్టెన్స్ దగ్గర పవర్ ఏ విధంగా కనుక్కుంటాం, సో పవర్ క్యాలిక్యులేషన్. సో జనరల్గా పవర్ అంటే ఏంటంటే మనకు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో కాబట్టి ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ కండక్టెన్స్ అండ్ కరెంట్ అక్రాస్ కండక్టెన్స్ ఇలా తీసుకున్నట్లయితే సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో కరెంట్ ఓవర్ ద కండక్టెన్స్. ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనం సో వోల్టేజ్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ జీ. సో మనం తీసుకునే పవర్కి ఫార్ములాస్ ఏంటి అంటే సో ఈ రెండు వస్తాయి అన్నమాట. సో ఇది ఒక పవర్ ఫార్ములా. అదేవిధంగా మనం తీసుకునే కండక్టెన్స్ దగ్గర వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ అన్నప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. ఓకేనా, సో ఈ యూనిట్స్ ఏంటంటే వాట్స్ అన్నమాట. సో ఇట్లా మనం తీసుకునే కండక్టెన్స్కి దాని యొక్క పవర్ క్యాలిక్యులేషన్ కానీ అవి సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. అయితే మనకు ఈ యొక్క కండక్టివిటీ అనేది హైయెస్ట్ కండక్టివిటీ అనేది దేనికి ఉంటుంది, సో మీకు జనరల్గా కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సో కండక్టివిటీ సో బేస్డ్ అపాన్ కండక్టివిటీ హైయెస్ట్ కండక్టివిటీ దేనికి ఉంటుంది, వాటి యొక్క ఆర్డర్ ఏంటి అనేటట్టుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సో ఇక్కడ చూడండి. సో కండక్టివిటీ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ సో జనరల్గా మనకు తెలిసినంత వరకు సో సిల్వర్కి ఫస్ట్ ప్రియారిటీ. సో సిల్వర్కి కండక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఉన్నది ఏంటంటే నాకు కాఫర్కి ఉంటుంది, ఆ తర్వాతకి వచ్చేసరికి గోల్డ్కి ఉంటుంది, తర్వాత వచ్చేసరికి అల్యూమినియం ఉంటుంది. సో అల్యూమినియం ఉంటుంది. సో కాబట్టి మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే సో విచ్ మెటీరియల్ ఈజ్ ద హైయెస్ట్ కండక్టివిటీ, అంటే ఏది కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, మనం సిల్వర్కి ఇవ్వాలి, తర్వాత కాఫర్కి, తర్వాత గోల్డ్కి, తర్వాత అల్యూమినియంకి. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం తీసుకుని 4 కండక్టర్స్లో సో హైయెస్ట్ కరెంట్ డెన్సిటీ అనేది దేనికి ఉంటుంది అన్నప్పుడు కాఫర్కి ఉంటుంది అన్నమాట. ఓకేనా, దీనికి ఏంటంటే హై కరెంట్ డెన్సిటీ అనేది ఉంటుంది. హై కరెంట్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉండేది దేనికి అంటే కాఫర్కి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో కాబట్టి ఈ యొక్క కాఫర్ని మనం ఏం చేస్తారంటే సో డొమెస్టిక్ అప్లికేషన్స్ కానీ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కానీ మిషన్స్ వైండింగ్ డిజైన్ కానీ ఎక్కువగా మనం కాఫర్ అనే దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో కాఫర్ ఎందుకు ఎక్కువగా తీసుకుంటాము అన్నప్పుడు దానికి హై కరెంట్ డెన్సిటీ అనేది ఉంటుంది. హై కరెంట్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కరెంట్ డెన్సిటీ అనేది ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, దాన్ని డొమెస్టిక్కి ఇండస్ట్రియల్కి మిషన్స్ వైండింగ్కి యూజ్ చేసుకుంటాం. మరి అల్యూమినియం ఏంటి అన్నప్పుడు ఈ యొక్క అల్యూమినియం అనేది సో చీప్ అన్నమాట, అంటే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా వెయిట్ వచ్చేసరికి లైట్ వెయిట్ అనేది ఉంటుంది. సో కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ ఉంటుంది,
వెయిట్ అనేది లైట్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ట్రాన్స్మిషన్ లైన్స్లో కానీ అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో కానీ సో మోస్ట్లీ మనం ఏమి యూస్ చేస్తామంటే దీన్నే ప్రిఫర్ చేస్తారన్నమాట. సో అందులో యూస్ చేసేది ఏంటంటే అల్యూమినియం కండక్టర్ స్టీల్ ఎన్ఫోర్స్డ్ ACSR అంటారు. సో దాంట్లో మనం ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే ఈ అల్యూమినియం కండక్టర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు లైక్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో. ఓకేనా? సో ఇది మనకి ఏంటంటే మనం తీసుకునే కండక్టెన్స్ గురించి. సో ఇది క్లియర్ అందరికీ? ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వోల్టేజ్ డివిజన్ రూల్. సో వోల్టేజ్ డివిజన్ రూల్ అనేది ఎప్పుడు అప్లై చేస్తాం, ఎలా అప్లై చేస్తాం అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఎప్పుడైతే 2 రెసిస్టెన్స్ అనేటివి సిరీస్లో కనెక్ట్ చేసుకుంటామో సో అలా కనెక్ట్ చేసుకున్నప్పుడు వాటి దగ్గర ఉండే వోల్టేజ్ ఒక్కొక్క రెసిస్టర్ దగ్గర ఎంత వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని ఫైండ్ అవుట్ చేసేదానికి ఈ యొక్క లా అనేది యూస్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇది ఏంటంటే ఇట్ ఈస్ అప్లికబుల్, ఈ వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ సిరీస్ కనెక్టెడ్ ఎలిమెంట్స్ మాత్రమే. సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ series connected elements only. Series connected elements. సో ఓన్లీ సిరీస్ కనెక్టెడ్ ఎలిమెంట్స్ మాత్రం నేను యూస్ చేస్తాను అన్నమాట. ఓకే? సో ఇప్పుడు 2 రెసిస్టర్స్ అనేది తీసుకుందాం. ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీనికి సమ్ వోల్టేజ్ అనేది అప్లై చేస్తాం. ఇది నేను అప్లై చేసిన వోల్టేజ్. అయితే ఇక్కడ నాకేంటంటే ఇది రెసిస్టర్ R1, ఇది రెసిస్టర్ R2. సో ఎప్పుడైతే దీనిలో ఇట్లా కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుందో సో రెసిస్టర్ R1 దగ్గర ఉండే వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు సో వోల్టేజ్ VR1 అవుతుంది. అదేవిధంగా రెసిస్టర్ R2 దగ్గర ఉండే వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు సో VR2 అవుతుంది. సో ఇక్కడ నాకు కరెంట్ అనేది ఇలా ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. అదేవిధంగా ఈ లూప్ R2 దగ్గర కరెంట్ ఎంటర్ అయ్యే దగ్గర ఏమో పాజిటివ్, లీవ్ అయ్యే దగ్గర నెగిటివ్, ఇలా తీసుకుంటాం. అయితే ఇప్పుడు అప్లై చేసిన వోల్టేజ్ని బేస్ చేసుకొని రెసిస్టర్ 1 దగ్గర వోల్టేజ్ అనేది ఏమవుతుంది, రెసిస్టర్ 2 దగ్గర వోల్టేజ్ అనేది ఏమవుతుంది. సో దీన్ని ఏ విధంగా కనుక్కుంటామంటే సో దీన్ని వోల్టేజ్ డివిజన్ రూల్ అంటారు. సో ఇప్పుడు నేను అప్లై చేసిన టోటల్ వోల్టేజ్ని బేస్ చేసుకొని R1 దగ్గర నాకు ఎంత వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నప్పుడు సో ఇప్పుడు నాకు R1 దగ్గర ఉండే వోల్టేజ్ ఏంటి VR1. సో ఇది కనుక్కోవాలంటే మనం ఎలా చేస్తామంటే సో టోటల్ వోల్టేజ్ ఇంటూ సో టోటల్ అంటే మనం అప్లై చేసే వోల్టేజ్ టోటల్ వోల్టేజ్ ఇంటూ అక్రాస్ రెసిస్టెన్స్ అంటే మనం ఎక్కడైతే వోల్టేజ్ కనుక్కోవాలనుకుంటున్నామో దాని యొక్క రెసిస్టెన్స్. సో అక్రాస్ రెసిస్టెన్స్ ఓవర్ టోటల్ రెసిస్టెన్స్. సో ఇది అంటే మనం ఎక్కడైతే రెసిస్టెన్స్ వోల్టేజ్ వాల్యూ కనుక్కోవాలనుకుంటున్నామో రెసిస్టర్ దగ్గర సో దాని దగ్గర ఏం చేస్తామంటే టోటల్ వోల్టేజ్ ఇంటూ అక్రాస్ దట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. సో ఇదే నాకు ఏమవుతుంది వోల్టేజ్ డివిజన్ రూల్ అవుతుంది. అదేవిధంగా R2 దగ్గర సో R2 దగ్గర ఉండే వోల్టేజ్ VR2, మరి దీని దగ్గర వోల్టేజ్ కావాలన్నప్పుడు టోటల్ వోల్టేజ్ ఇంటూ అక్రాస్ రెసిస్టర్ అన్నప్పుడు R2, టోటల్ రెసిస్టెన్స్ అన్నప్పుడు R1 ప్లస్ R2. సో ఇదన్నమాట. ఓకే? సో ఇవేంటివి వోల్టేజ్ డివిజన్ రూల్స్ మనం తీసుకునే రెసిస్టర్కి. మరి ఇండక్టర్కి ఏమవుతుంది, ఇదే వోల్టేజ్ డివిజన్ రూల్స్ ఇండక్టర్కి ఏమవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇండక్టర్స్ అనేది సిరీస్లో కనెక్ట్ చేస్తాం అనుకుందాం. సో అప్పుడు నాకు సో VL1 ఈక్వల్ టు ఇదేమవుతుందంటే టోటల్ వోల్టేజ్ ఇంటూ అక్రాస్ ఇండక్టర్ బై టోటల్ ఇండక్టర్. ఓకేనా? సో L1 ప్లస్ L2గా తీసుకుంటాం. ఈ రెసిస్టర్ ప్లేస్లో ఇండక్టర్ అనేది తీసుకుంటాం అన్నమాట, అంతే, ఇంకేం లేదు. అదేవిధంగా సో VL2 ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఇంటూ సో L2 ఓవర్ L1 ప్లస్ L2. సో ఇదన్నమాట. సో VL2 ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఇంటూ L2 బై L1 ప్లస్ L2. ఇది ఇండక్టర్ దగ్గర కనుక్కోవడానికి మనం తీసుకునే ఫార్ములాస్. మరి కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ డివిజన్ రూల్ అనేది ఎలా అప్లై చేస్తాం. సో ఇప్పుడు నాకు 2 కెపాసిటర్స్ ఇలా ఉన్నాయి అనుకుంటే 2 కెపాసిటర్స్ ఇలా ఉన్నాయి, ఇది నేను అప్లై చేసిన వోల్టేజ్. సో మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో పాస్ అయ్యే కరెంట్ I, ఇది కెపాసిటర్ C1, ఇది కెపాసిటర్ C2, ఇది వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ C1, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ C2. సో ఇప్పుడు నాకు కరెంట్ ఇది ఎంటర్ అవుతుంది కాబట్టి పాజిటివ్, లీవ్ అవుతుంది కాబట్టి నెగిటివ్, ఇలా తీసుకున్నప్పుడు సేమ్ రెసిస్టర్ లాగానే కాకపోతే కెపాసిటర్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు నాకు ఈ కేసుకి వచ్చేసరికి కెపాసిటర్ C1 దగ్గర ఉండే వోల్టేజ్ కావాలి అన్నప్పుడు సో టోటల్ వోల్టేజ్ ఇంటూ ఇక్కడ ఆపోజిట్ కెపాసిటర్ బై టోటల్ కెపాసిటర్ చేస్తాం. సో అక్రాస్ కెపాసిటర్కి వచ్చేసరికి టోటల్ వోల్టేజ్ ఇంటూ మనం కనుక్కోవాల్సిన ఎక్కడైతే మనం కనుక్కోవాలనుకుంటున్నాం వోల్టేజ్ ఆ కెపాసిటెన్స్ వాల్యూ కాకుండా దాని తర్వాత ఆపోజిట్లో ఉన్న వాల్యూ తీసుకుంటాం.
సో కాబట్టి టోటల్ వోల్టేజ్ ఇంటూ ఆపోజిట్ కెపాసిటెన్స్ బై టోటల్ కెపాసిటెన్స్ ఈ వాల్యూ వేస్తాం అనమాట. సో ఇదే నాకు ఏమవుతుంది, వోల్టేజ్ డివిజన్ రూల్ అక్రాస్ కెపాసిటర్ అవుతుంది. అదేవిధంగా సో VC2 కావాలన్నప్పుడు సో టోటల్ వోల్టేజ్ ఇంటూ సో ఆపోజిట్ కెపాసిటెన్స్ బై టోటల్ కెపాసిటెన్స్. సో ఇది నాకేమవుతుంది, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అవుతుంది. ఓకేనా. మరి ఇదే వోల్టేజ్ డివిజన్ రూల్ అనేది మనం తీసుకునే కండక్టెన్స్కి ఏమవుతుంది. సో ఇంతకుముందు మనం కండక్టెన్స్ తీసుకున్నాం కదా. సో ఇదొక కండక్టెన్స్, ఇదొక కండక్టెన్స్. సో దీని వాల్యూ ఏమో G1, దీని వాల్యూ ఏమో G2. ఇక్కడ నేను అప్లై చేసిన వోల్టేజ్ V. సో ఇక్కడ నాకేంటంటే ఇందులో పాస్ అయ్యే కరెంట్ I అయితే ఇక్కడ నాకున్న వోల్టేజ్ ఏమవుతుంది V(G1), ఇందులో ఉన్న వోల్టేజ్ ఏమవుతుంది V(G2) అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నాకు దీనికి వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే నాకు సో వోల్టేజ్ అక్రాస్ G1 కండక్టెన్స్ అన్నప్పుడు సో టోటల్ వోల్టేజ్ ఇంటూ ఇది ఇంతకుముందు కెపాసిటెన్స్కి ఏ విధంగా అయితే చేసామో సేమ్ ఇది కూడా అట్టే చేస్తాం. అంటే ఆపోజిట్ కండక్టెన్స్ బై టోటల్ కండక్టెన్స్. సో ఆపోజిట్ కండక్టెన్స్ బై టోటల్ కండక్టెన్స్. సో ఇదేంటిది, కండక్టెన్స్ దగ్గర మనం తీసుకునే వోల్టేజ్ డివిజన్ రూల్ ఫార్ములా. అదేవిధంగా సో VG2 దగ్గర సో టోటల్ వోల్టేజ్ ఇంటూ సో ఆపోజిట్ కండక్టెన్స్ బై టోటల్ కండక్టెన్స్. సో ఇది నాకేమవుతుంది, G1 దగ్గర ఉండే G2 దగ్గర మనకు కావాల్సిన వోల్టేజ్ అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ దాకా అర్థమైంది అందరికీ, ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు దాకా మనం వోల్టేజ్ డివిజన్ రూల్ చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ డివిజన్ రూల్. సో ఇంతకుముందు మనం తీసుకునే వోల్టేజ్ డివిజన్ రూల్ అనేది ఓన్లీ సిరీస్ కనెక్టెడ్ ఎలిమెంట్స్ మాత్రం తీసుకుంటాం అని చెప్పాం. మరి ఈ కరెంట్ డివిజన్ రూల్ అనేది దేనికి అప్లై చేస్తాము అంటే ఇది ప్యారలల్ కనెక్టెడ్ ఎలిమెంట్స్ మాత్రం తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో మనం తీసుకునే ఈ కరెంట్ డివిజన్ రూల్ అనేది సో వేటికి యూస్ చేస్తాము అంటే ఓన్లీ ప్యారలల్ కనెక్టెడ్ ఎలిమెంట్స్ మాత్రమే. సో ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ parallel connected elements only. So parallel connected elements only. ఓకేనా. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ 2 రెసిస్టర్స్ని ప్యారలల్ కనెక్ట్ చేసుకున్నప్పుడు దీనికి కరెంట్ డివిజన్ రూల్ ఎలా అప్లై చేస్తాం. సో ఇది ఇందులో పాస్ అయ్యే కరెంట్ టోటల్ కరెంట్ I అనుకుందాం. ఇది రెసిస్టర్ R1, ఇది రెసిస్టర్ R2. సో రెసిస్టర్ R1లో పాస్ అయ్యే కరెంట్ I(R1), రెసిస్టర్ R2లో పాస్ అయ్యే కరెంట్ I(R2). సో ఇది అవుతుంది. ఓకేనా. ఇది నేను ఇచ్చే అప్లై వోల్టేజ్. సో ఇదైతే ఇప్పుడు దీని కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసినప్పుడు నాకు రెసిస్టర్ R1లో పాస్ అయ్యే కరెంట్ కావాలి. సో రెసిస్టర్ R1లో పాస్ అయ్యే కరెంట్ కావాలి అన్నప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే సో టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ చేస్తాం. ఓకేనా. సో ఇదేం చేస్తాం, అక్కడ రెసిస్టర్ R1 దగ్గర నాకు కరెంట్ కావాలి అన్నప్పుడు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ చేస్తాం. ఇది నాకేమవుతుంది, సో కరెంట్ అక్రాస్ R1 అవుతుంది. అదేవిధంగా సో కరెంట్ అక్రాస్ R2 కావాలి. సో ఇదేం చేస్తామంటే టోటల్ కరెంట్ ఇంటూ సో R2 రెసిస్టెన్స్కి ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్ అంటే R1 ఓవర్ R1 ప్లస్ R2 అన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసుకొని సో మనకు కావాల్సిన బ్రాంచ్లో కరెంట్ అనేది కనుక్కుంటాం అన్నమాట. ఓకే. ఇదే విధంగా ఇప్పుడు ఎట్లయితే మనం రెసిస్టర్స్ తీసుకున్నామో అదే విధంగా ఇండక్టర్స్ తీసుకున్నప్పుడు కూడా సో అదే విధంగా ఇండక్టెన్స్. సో ఈ యొక్క ఇండక్టెన్స్లో కూడా ఇది కరెంట్ I అనుకుంటే ఇది L1, ఇది L2 అయితే సో వీటిలో పాస్ అయ్యే కరెంట్ ఇదేమవుతుందంటే I(L1), ఇదేమవుతుందంటే I(L2) అవుతుంది. అయితే ఈ కరెంట్స్ని ఏ విధంగా కనుక్కుంటామన్నప్పుడు సో ఇప్పుడు నాకు IL1 ఈక్వల్ టు ఇదేమవుతుందంటే టోటల్ కరెంట్ ఇంటూ సో ఆపోజిట్ ఇండక్టెన్స్ బై టోటల్ ఇండక్టెన్స్. అదేవిధంగా IL2 ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ ఇండక్టర్ వాల్యూ పవర్ టోటల్ ఇండక్టర్ వాల్యూ. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము టోటల్ కరెంట్స్ అనేది కనుక్కుంటాం అక్రాస్ ఇండక్టర్ దగ్గర. ఓకే. సిమిలర్లీ ఇప్పుడు కెపాసిటర్ దగ్గర చూద్దాం. అంటే ఇప్పుడు దాకా మనం రెసిస్టర్ ఇండక్టర్ చూసాం కదా, మరి కెపాసిటర్ దగ్గర ఏమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ కెపాసిటర్స్ని ప్యారలల్ కనెక్ట్ చేసుకుంటాం. సో కెపాసిటర్ ప్యారలల్ కనెక్ట్ అయినప్పుడు ఇదేమో C1, ఇదేమో C2.
ఇందులో పాస్ అయ్యే కరెంట్ IC1, ఇందులో పాస్ అయ్యే కరెంట్ IC2, ఇది నాకు టోటల్ కరెంట్ I, ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్. ఓకేనా? సో ఇలా ఉంది. అయితే ఇక్కడ నాకు కెపాసిటర్ C1 దగ్గర టోటల్ కరెంట్, కెపాసిటర్ C1 బ్రాంచ్లో పాస్ అయ్యే కరెంట్ కావాలి. సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది, సో IC1 ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ, సో కెపాసిటెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి అక్రాస్ కెపాసిటెన్స్ బై టోటల్ కెపాసిటెన్స్ చేస్తాం. అర్థమవుతుందా? సో కరెంట్ డివిజన్ రూల్ అన్నప్పుడు అక్రాస్ కెపాసిటర్ C1 బై టోటల్ కెపాసిటెన్స్ చేస్తాం. అదేవిధంగా C2 దగ్గర నాకు కరెంట్ కావాలన్నప్పుడు టోటల్ కరెంట్ ఇంటూ, సో ఇక్కడ కెపాసిటర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి అక్రాస్ కెపాసిటర్ ఏదైతే ఉందో ఆ వాల్యూ బై టోటల్ కెపాసిటర్. అంటే ఇక్కడ కెపాసిటర్కి వచ్చేసరికి మనం తీసుకునే రెసిస్టర్, ఇండక్టర్ వాటికి రెసిప్రోకల్లో ఉంటుంది ఇది, అంటే దానికి ఆపోజిట్లో తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో అదేవిధంగా మనం కండక్టెన్స్ తీసుకున్నట్లయితే, సో ఇప్పుడు నాకు కండక్టెన్స్ ఇదేమో G1, ఇదేమో G2 ఇలా అయితే, సో ఇక్కడ నాకు ఈ బ్రాంచ్లో పాస్ అయ్యే కరెంట్ I అయినప్పుడు ఇందులో పాస్ అయ్యే కరెంట్ I(G1) అవుతుంది, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I(G2) అవుతుంది. ఓకే? సో ఇదన్నమాట. సో ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు నాకు G1 కండక్టెన్స్లో పాస్ అయ్యే కరెంట్ కావాలన్నప్పుడు, సో టోటల్ కరెంట్ ఇంటూ, సో అక్రాస్ కండక్టెన్స్ ఏదైతే ఉందో ఆ కండక్టెన్స్ బై టోటల్ కండక్టెన్స్ వాల్యూ, టోటల్ కండక్టెన్స్ వాల్యూ. అదేవిధంగా సో Ig2 ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది, సో టోటల్ కరెంట్ ఇంటూ అక్రాస్ కండక్టెన్స్ వాల్యూ బై టోటల్ కండక్టెన్స్ వాల్యూ. సో ఈ విధంగా చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా కండక్టెన్స్ వాల్యూ అనేది కనుక్కుంటాం. సారీ, ఈ మనం తీసుకునే ఈ కరెంట్ డివిజన్ రూల్ అనేది ఈ విధంగా అప్లై చేసుకుంటాం. ఓకే? ఒకసారి ఏంటంటే, అంటే ఇప్పుడు దాకా మనం ఓన్లీ టూ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు ఇలా తీసుకున్నాం. మరి ఒకవేళ 3 బ్రాంచెస్ తీసుకున్నప్పుడు అప్పుడు ఏ విధంగా చేస్తాం? ఒకవేళ ఇప్పుడు నాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి ఈ విధంగా, సో 3 బ్రాంచెస్ అనేటివి ఈ విధంగా ఉన్నాయి. ఇలా ఇచ్చేసినప్పుడు ఇదేమో టోటల్ కరెంట్ అయ్యి, సో ఇప్పుడు నాకేంటి, ఇందులో పాస్ అయ్యే కరెంటు IR1, ఇందులో పాస్ అయ్యే కరెంటు IR2, ఇందులో పాస్ అయ్యే కరెంట్ IR3, సో ఇదేమో R1, R2, R3 ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు నాకు దీనికి కరెంట్ డివిజన్ రూల్ ఏ విధంగా అప్లై చేసుకుంటాం అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి ఒకదాన్ని తీసుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ 2 దగ్గర R2 దగ్గర కరెంట్ కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే, సో IR2 ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ, సో టోటల్ కరెంట్ ఇంటూ, ఇప్పుడు నాకు మిడిల్ బ్రాంచ్ దగ్గర కరెంట్ కావాలన్నప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే, సో దీనికి మిడిల్ బ్రాంచ్కి ఆపోజిట్లో ఉన్న రెసిస్టెన్స్ మల్టిప్లికేషన్, అంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఇక్కడ రెసిస్టర్ R1, రెసిస్టర్ R3 వస్తుంది ఓవర్ టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే, సో R1, R2 ప్లస్ R2, R3 ప్లస్ R3, R1 ఇలా తీసుకుంటాం అన్నమాట. సిమిలర్లీ రిమైనింగ్ బ్రాంచెస్ కూడా అంతే. ఓకేనా? ఇదే విధంగా తీసుకుంటాం. ఒకవేళ రెసిస్టర్ ప్లేస్లో కెపాసిటర్ ఉందనుకోండి, అప్పుడు అదే కెపాసిటెన్స్ వాల్యూ ఏ విధంగా అనుకుంటాం? ఇప్పుడు నా రెసిస్టర్ ప్లేస్లో కెపాసిటర్ ఉంది, ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా అనుకుంటామంటే, సో టోటల్ కరెంట్ ఇంటూ, దీన్ని ఏం చేస్తాము, సో దీనికి ఆపోజిట్ ఉన్నదంటే 1/C1, 1/C3 ఓవర్, సో 1/C1, 1/C2 ప్లస్ 1/C2, 1/C3 ప్లస్ 1/C3, 1/C1. సో ఈ విధంగా చేస్తాం అన్నమాట. ఓకేనా? అంటే కెపాసిటెన్స్ వాల్యూ అనేది 3 బ్రాంచెస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనకు అందులో పాస్ అయ్యే కరెంట్ కావాలి అనుకున్నప్పుడు కరెంట్ డివిజన్ రూల్ ఏ విధంగా చేస్తామంటే ఈ విధంగా అప్లై చేసుకుంటాం. ఓకేనా? సారీ, ఒకవేళ 4 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి, ఒకవేళ 4 బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఏంటి, నాకున్న రెసిస్టెన్స్ వాల్యూస్ అనేటివి 4 ఉన్నాయి. సో ఆ విధంగా ఉన్నప్పుడు దీన్ని మనం ఎలా అప్లై చేసుకుంటాం? అదే కరెంట్ డివిజన్ రూల్ అనేది 4 బ్రాంచెస్ ఉన్నప్పుడు ఎట్ ఏ టైం అప్పుడు ఏ విధంగా అప్లై చేస్తాం? సో ఇది కరెంట్ I అనుకుంటే, ఇది రెసిస్టర్ R1, ఇది రెసిస్టర్ R2, రెసిస్టర్ R3, రెసిస్టర్ R4 ఇలా తీసుకుంటే, సో ఇప్పుడు నాకు IR4లో పాస్ అయ్యే కరెంట్ కావాలి అంటే ఈ వాల్యూ కావాలి. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ IR3 అవుతుంది, ఇందులో పాస్ అయ్యే కరెంట్ IR2 అవుతుంది, ఇందులో పాస్ అయ్యే కరెంట్ IR1 అవుతుంది. సో ఇప్పుడు నాకు 4th బ్రాంచ్ రెసిస్టెన్స్లో పాస్ అయ్యే కరెంట్ కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే, సో టోటల్ కరెంట్ ఇంటూ, సో దీనికి ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఇక్కడ, సో R1, R2, R3 ఓవర్, సో ఇక్కడ ఏమొస్తాయంటే నాకు, సో R1, R2,
R3 ప్లస్ నెక్స్ట్ R2 R3 R4 ప్లస్ R3 R4 R1 ప్లస్ R4 R1 R2. సో ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట. సో మనకున్న బ్రాంచెస్ ఎన్నైనా కానీ కాన్సెప్ట్ అయితే ఇదే. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే దానికి వాటి యొక్క వాల్యూ అంటే కరెంట్ డివిజన్ రూల్ అనేది ఈ విధంగా అప్లై చేసుకుంటాం. ఓకేనా? సో ఇది క్లియరా? ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ చెప్పినంత వరకు?